తీయగా చల్లగా. హరిని ఎంపిక చేసుకున్న పాట అనుపమ బృందం పాడిన పాట. ఏఆర్ రెహమాన్ సంగీతంలో రాజశ్రీ గారు రాశారు. అనువాద సినిమా దొంగ దొంగ, కొంచెం నీరు. ఈ సినిమాలో నేను కూడా నటించినట్టు ఒక ఫీలింగ్ నాకు గుర్తుంది. నేను యాక్ట్ చేశాను ఈ సినిమాలో. చూసావా ఈ సినిమా? చూడలేదు. అందులో ఇప్పుడు అందరూ భయపడి వస్తున్నటువంటి సిబిఐ ఆఫీసర్ వేషం వేశాను నేను. అప్పుడు ఆ సినిమాలో కూడా నా పేరు లక్ష్మీనారాయణ అనుకుంటా. అప్పుడు సిబిఐ ఆఫీసర్గా ఉన్న కార్తికేయన్ నాకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడారు. మీకు ఎలా తెలుసు మా మేనరిజమ్స్ మేము ఎలా ఉంటామో అంత పర్ఫెక్ట్గా ఎలా చేశారు అని. నాకేం తెలుసండి బొంద, మణిరత్నం గారు చేయించారు నా చేత అలాగా అని చెప్పాను అనమాట. నీ ఆఫీస్ అంతా సెర్చ్ చేశాం, నీ పర్మిషన్ లేకుండా ఏం చేయను, డ్యూటీ. ఇది నిన్ను అరెస్ట్ చేయడానికి ముందు నువ్వు నీ స్వహస్తాలతో రాసిన లాస్ట్ లెటర్ కాపీ. ఎలా అంటే కింద ఉన్న ఈ వైట్ పేపర్ మీద నువ్వు రాసిన అక్షరాలు ఒత్తుకున్నాయి, నాకు అంటబడ్డాయి. SKF 1138. ఇది కూడా నీ బ్రీఫ్ కేసులో దొరికింది. ఎవరి చంద్రలేఖ? కొంచెం నిప్పు ఉన్నాయి నా మేడిలోన, కొంచెం గరడం కొంచెం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన, కొంచెం నరకం కొంచెం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోన. చంద్రలేఖ కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన. చినుకై కురిసే అహనా మదిలో మెరుపై మెరిసే ఈ పెదవి విరితేనే మడుగంట అహనా పగలే దరిలేని ఎలలంట. నేడు ఈ భూమికి నీ కోసం దిగి వచ్చే ఈ తార తోడుగా వస్తే మురిపాలు తీరేరా. బంగారం మీ వన్నే ఈ ఓర చూపుల్లో విరహాలే ఒలికే, నీ నవ్వుల పువ్వుల్లో ముత్యాలే దొరికేనే, ఈ వంపుల సంపుల్లో అరివల్లే నడిచేనే. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేడిలోన, కొంచెం గరణం కొంచెం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన, కొంచెం నరకం నరకం కొంచెం స్వర్గం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోన. చంద్రలేఖ
ముందుగా మా ప్యాడ్ ప్లేయర్ స్వామికి, హార్మనీ పాడిన ఈ చిరంజీవులందరికీ, ఎక్సెప్టింగ్ వెరీ ఓపెనింగ్ బ్యాక్గ్రౌండ్లో నువ్వు పాడుతున్నప్పుడు తప్ప కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది, బట్ అదర్వైజ్ మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఆ అమ్మాయికి మంచి ఎంత విన్నూదన్నుగా ఉన్నారంటే ఒక పెద్ద సైన్యంలాగా నిలిచారు మీరు ఈ పాట రావడం. ఎందుకంటే ఈ పాట యుద్ధమే, ఈ పాట అంత ఈజీ అయింది కాదండి. ఇదే పాట మగవాడు పాడేటట్టు నాకు ఇస్తే మాత్రం నేను పాడలేనండి అని చెప్పేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే ది స్టైల్ ఆఫ్ సింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే అనుపమ అన్న అమ్మాయిని ఎంపిక చేశాడు. ఆ అమ్మాయి మొత్తం మీద 3-4 పాటలు పాడింది, మళ్ళీ ఎక్కడా కనిపించట్లేదు. రెహమాన్ కొత్తగా స్టేజ్ షోస్ చేస్తున్నప్పుడు వెన్ ఐ వాజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ వన్, ఈ పాట ఇంటర్మిషన్కి ముందర పెట్టేవాడు అనమాట, విత్ ఆల్ ది ఫైర్ దిస్ థింగ్స్ అండ్ టోటల్ ఆర్కెస్ట్రా. అతను టోటల్ అబౌట్ 100 పీస్ మ్యూజిషియన్స్ అందరు కలిసి వాయిస్తుంటే ఆ పాటకు ఎంత బాగుండేదో, అమ్మాయి కూడా అంత బాగా పాడేది. ఇవాళ నేను నిన్ను చూడకుండా విన్నాను పాట, ఎందుకంటే ఇలాంటి పాటలు చూస్తున్నప్పుడు అవన్నీ మొహంలో కనిపిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. నేను నీ బాడీ లాంగ్వేజ్ గమనించకుండా పాట విన్నాను, అంత ఎక్స్ప్రెసివ్గా పాడావు, అంత కష్టమైన పాట చాలా బాగా పాడావు. చాలా, నాకు అసలు ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి సంగీతపరమైన ఇబ్బంది ఏమీ కనిపించలేదు. యువర్ ప్రజెంటేషన్ ఇస్ ఫస్ట్ క్లాస్. చాలా బాగా ప్రజెంట్ చేసాం. ఎందుకంటే ఆ ఒరిజినల్ సాంగ్ ఆడియో సీడీ వేసుకుని విన్నట్టుగా అనిపించింది నాకు ఎందుకో. నేను కూడా నీ వైపు చూడలేదు, చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా ఈ పాట పాడడానికి ఆ స్వరపేటికల మీద ఒత్తిడి చాలా ఉంటుంది నాకు, నేను అది వింటున్నప్పుడే తెలుస్తుంది అనమాట. దాన్ని కూడా అధిగమించి అంత చక్కగా పాడడం అనేది గ్రేట్. ఆల్ ది బెస్ట్. ప్రతి వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చేస్తున్న చిరంజీవులకు ఎక్సోడిష్ షైన్ వారి 5,000 రూపాయల చెక్ ఉన్నది కాబట్టి ఈసారి ఎక్సోడిష్ షైన్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం చిరంజీవి హరిణికి అందజేస్తున్నారు వనమాలి. పాడుతా తీయగా చల్లగా